ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లందరి కోసం ఈ ప్రత్యేక విశ్లేషణ. భారతీయ సమాజం గురించి మాట్లాడితే ఖచ్చితంగా 2 పదాలు మన ముందుకొస్తాయి. అవే వర్ణం, కులం. అసలు ఏంటివి? వీటి పునాదులేంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, అసలు సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సామాజిక స్థరీకరణ అంటే ఏంటో బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. ఆ తర్వాత మన మెయిన్ టాపిక్స్ అయిన వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? అదే మన నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత ఇప్పటి రాజకీయాల్లో కులం పాత్ర ఎలా ఉంది, ఎలా మారింది అన్నది చూసి ఫైనల్గా ఎగ్జామ్కి కావలసిన ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకే చోట రివైజ్ చేసుకుందాం. మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. సామాజిక స్థరీకరణ. ఈ పదం వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. అసలు ఏంటి సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే, ఒక సమాజంలో ఉన్న జనాల్ని వాళ్ల దగ్గరున్న ఆస్తి, అధికారం, హోదా బట్టి వేర్వేరు లెవెల్స్గా అంటే ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్లో పెట్టడమే. కొంతమంది పైన, మరికొంతమంది కింద. ఈ బేసిక్ ఐడియా మనకు క్లియర్గా ఉంటేనే మనం ముందుకెళ్ళి వర్ణం, కులం గురించి సరిగ్గా అర్థం చేసుకోగలం. అయితే మన భారతదేశంలో ఈ సామాజిక స్థరీకరణ అనేది ప్రధానంగా 2 రూపాల్లో కనిపిస్తోంది. అవే వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ. ఈ రెండూ మన సమాజ నిర్మాణాన్ని శతాబ్దాలుగా ఎలా ప్రభావితం చేశాయో వాటి స్వరూపమేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఇక రెండో సెక్షన్ చతుర్వర్ణ వ్యవస్థ. మన మొదటి కీ సిస్టమైన వర్ణ వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దీని మూలాలు మనకు వేదాల్లో కనిపిస్తాయి. అయితే ఇది కేవలం ఒక డివిజన్ కాదు, ఒక ఆదర్శవంతమైన సమాజం ఇలా ఉండాలి అని చెప్పే ఒక మోడల్ అన్నమాట. మరి ఆ మోడల్ ఎలా ఉంటుందో, దాని ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఈ పిరమిడ్ చూస్తే మనకు వర్ణ వ్యవస్థ మోడల్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది గుణం అంటే క్వాలిటీ, కర్మ అంటే చేసే పని, ఈ రెండింటి ఆధారంగా ఏర్పడింది. సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. పైనుంచి చూస్తే జ్ఞానం, బోధన చేసేవాళ్లు బ్రాహ్మణులు, పాలన, రక్షణ చూసేవాళ్లు క్షత్రియులు, వ్యాపారం, వ్యవసాయం చేసేవాళ్లు వైశ్యులు, ఇక సేవ చేసేవాళ్లు శూద్రులు. ఇలా ప్రతి వర్ణానికి ఒక నిర్దిష్టమైన పనిని కేటాయించారు. ఇక మూడో సెక్షన్ కుల వ్యవస్థ. చూడండి, వర్ణమనేది ఒక పెద్ద థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లాంటిది. కానీ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో మన సమాజాన్ని నడిపించింది, ఇంకా నడిపిస్తున్నది కుల వ్యవస్థ. దీన్నే మనం జాతి అని కూడా అంటాం. ఇది వర్ణం కంటే చాలా కాంప్లెక్స్. మరి దాని డెఫినేషన్ ఏంటి, దాని లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్యాస్ట్ అనే పదం నిజానికి క్యాస్టా అనే స్పానిష్ లేదా పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది. కానీ ఇండియాలో మనం వాడే జాతి అనే పదానికి అర్థం వేరు. ఇది పూర్తిగా పుట్టుకతో ముడిపడి ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి సోషియాలజిస్ట్ సిహెచ్ కూలీ ఇచ్చిన డెఫినిషన్ చాలా హెల్ప్ అవుతుంది. అని ఏమన్నారంటే, ఒక క్లాస్ అంటే ఒక సామాజిక వర్గం ఎప్పుడైతే వంశపారంపర్యమవుతుందో అప్పుడే దాన్ని మనం కులం అని పిలవగలం. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పదం వంశపారంపర్యం అంటే హెరిడిటరీ, అంటే తండ్రి నుంచి కొడుక్కి వారసత్వంగా రావడం అన్నమాట. ఈ కుల వ్యవస్థ అనేది కొన్ని ముఖ్యమైన స్తంభాల మీద నిలబడింది. అవేంటంటే, ఫస్ట్, సమాజాన్ని వేర్వేరు ముక్కలుగా అంటే సెగ్మెంట్స్గా విడగొట్టడం. సెకండ్, ఆ ముక్కల మధ్య ఇదెక్కువ, ఇది తక్కువ అనే ఒక హైరార్కీ అంటే ఒక శ్రేణిని క్రియేట్ చేయడం. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, ఎండోగామి అంటే ఎవరి కులంలో వాళ్లే పెళ్లి చేసుకోవాలి అనే కఠినమైన రూల్. కేవలం స్ట్రక్చర్ మాత్రమే కాదు, కుల వ్యవస్థ డైలీ లైఫ్ని కూడా కంట్రోల్ చేసింది. ఎలా అంటే, ఫుడ్ అండ్ సోషల్ ఇంటర్కోర్స్ మీద రెస్ట్రిక్షన్స్, అంటే ఎవరితో కలిసి భోజనం చెయ్యొచ్చు, చెయ్యకూడదు అనే రూల్స్. అలాగే ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అంటే పవిత్రత, అపవిత్రత అనే ఐడియాలు. అంతేకాదు, ప్రతి కులానికి దాని సొంత రూల్స్, సొంత జస్టిస్ సిస్టమ్ లాంటి కుల పంచాయతీ ఉండేది. ఇవన్నీ కలిసి ఈ సిస్టమ్ని చాలా బలంగా చేశాయి. ఓకే, ఇప్పుడు మనం 4వ సెక్షన్కొచ్చాం, వర్ణం వర్సెస్ కులం. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు, కానీ కాదు. వీటి మధ్య చాలా తేడాలున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిఫరెన్సెస్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి అవేంటో ఇప్పుడు క్లియర్గా పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, వర్ణమంటే రంగు లేదా వృత్తికి సంబంధించింది, కాని కులం లేదా జాతి పూర్తిగా పుట్టుక మీద ఆధారపడి ఉంటుంది. వర్ణాలు దేశవ్యాప్తంగా కేవలం 4, కాని కులాలు వేలల్లో ఉంటాయి,
ప్రతి ప్రాంతానికి వేర్వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వర్ణ వ్యవస్థలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండేది థియరీ ప్రకారం, కానీ కుల వ్యవస్థ చాలా రిజిడ్, పుట్టుకతోనే ఫిక్స్ అయిపోతుంది. రైట్. 5వ సెక్షన్ ఆధునిక రాజకీయాల్లో కులం. చాలామంది ఏమనుకున్నారంటే, మనకు స్వాతంత్ర్యం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, ఇక కులం మెల్లగా మాయమైపోతుంది అని. కాని అలా జరిగిందా? అస్సలు జరగలేదు. నిజానికి కులం రూపం మార్చుకుంది. ముఖ్యంగా డెమోక్రసీ, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కులం ఒక పవర్ఫుల్ పొలిటికల్ టూల్గా మారింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్వాతంత్ర్యం, ముఖ్యంగా మన రాజ్యాంగం ఒక పెద్ద మార్పుకు నాంది పలికాయి. రాజ్యాంగం అందరూ సమానమే అని చెప్పడంతో సాంప్రదాయ కుల వ్యవస్థ యొక్క గట్టి పునాదులు కదిలాయి. దానివల్ల సమాజంలో వృత్తి మార్చుకునే స్వేచ్ఛ, కులాంతర వివాహాలు పెరిగాయి. అంటే ట్రెడిషనల్ స్ట్రక్చర్ నుంచి మోడర్న్, ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్ వైపు సమాజం అడుగులు వేసింది. ఈ మార్పుల వల్ల ఒక కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. దాన్ని ప్రముఖ సోషియాలజిస్ట్ ఎంఎన్ శ్రీనివాస్ డామినెంట్ క్యాస్ట్ లేదా ఆధిపత్య కులం అని పిలిచారు. ఏంటిది అంటే, ఇప్పుడు సాంప్రదాయ పవిత్రత కన్నా సంఖ్యాబలం, డబ్బు, రాజకీయ అధికారం ఇలాంటి లౌకిక విషయాలు ఒక కులాన్ని పవర్ఫుల్ చేయడానికి ముఖ్యమయ్యాయి. మరి ఒక కులం డామినెంట్ అవ్వాలంటే ఏముండాలి? ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారం 4 పిల్లర్సున్నాయి. 1 ల్యాండ్ ఓనర్షిప్, అంటే వ్యవసాయ భూమి వాళ్ల చేతిలో ఉండాలి. 2 న్యూమరికల్ స్ట్రెంగ్త్, అంటే వాళ్ల జనాభా ఎక్కువగా ఉండాలి. 3 ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్. ఇక 4ది ట్రెడిషనల్ హైరార్కీలో కూడా మరీ కింద కాకుండా ఒక మంచి పొజిషన్లో ఉండాలి. ఈ 4 కలిస్తేనే ఆధిపత్యం వస్తుంది. ఇక్కడే రజనీ కొఠారీ చెప్పిన ఒక ఫేమస్ మాట గుర్తుచేసుకోవాలి. ప్రజాస్వామ్యం కులాన్ని నాశనం చేయలేదు, కులమే ప్రజాస్వామ్యానికి తగ్గట్టుగా మారిపోయింది. ఎంత నిజం కదా! కులమనేది ఇప్పుడు పొలిటికల్ మొబిలైజేషన్ కోసం, అంటే ఓట్లు సంపాదించడం కోసం ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఈ పొలిటికల్ మొబిలైజేషన్ 3 రకాలుగా ఉంటుందని రుడాల్ఫ్ అనే 2 సోషియాలజిస్ట్స్ చెప్పారు. మొదటిది వర్టికల్ మొబిలైజేషన్, అంటే ఒక డామినెంట్ కాస్ట్ లీడర్ తనతో పాటు తనకన్నా కింద ఉన్న వేరే కులాల ఓట్లను కూడా సమీకరించడం. రెండోది హారిజాంటల్ మొబిలైజేషన్, అంటే దాదాపు ఒకే స్టేటస్ ఉన్న వేర్వేరు కులాలు అన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి తమ హక్కుల కోసం పోరాడటం. మూడోది డిఫరెన్షియల్ మొబిలైజేషన్, అంటే పార్టీలు ఒక కులాన్ని కాకుండా రకరకాల కులాల్లోని వేర్వేరు గ్రూప్లను ఆకట్టుకోవడానికి ట్రై చేయటం. ఇక్కడ మరో కన్ఫ్యూజన్ని కూడా క్లియర్ చేసుకుందాం. కులం వేరు, తరగతి వేరు, ఈ రెండూ ఒకటే కాదు. కులం అనేది పుట్టుకతో వస్తుంది, అది ఒక క్లోజ్ సిస్టమ్, మనం దాన్ని మార్చుకోలేం. కానీ క్లాస్ అనేది మన ఎకనామిక్ స్టేటస్, చదువు, ఉద్యోగం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఓపెన్ సిస్టమ్, అంటే ఒక వ్యక్తి కష్టపడితే లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి, అక్కడ్నుంచి అప్పర్ క్లాస్కి వెళ్ళొచ్చు. అండ్ ఫైనలీ మన ఆఖరి సెక్షన్, కీ టేక్అవేస్. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన వాటన్నిటినీ ఎగ్జామ్ కోసం ఒకసారి క్విక్గా రివైజ్ చేసేద్దాం. ఏ సోషియాలజిస్ట్ ఏ కాన్సెప్ట్ ఇచ్చారు? ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ సమ్మరీ ఏంటి? లెట్స్ సమ్మరైజ్. ఎగ్జామ్ కోసం ఈ పేర్లని, వాళ్ల కాన్సెప్ట్స్ని జతపరచడం గుర్తుపెట్టుకోండి. ఎంఎన్ శ్రీనివాస్ అనగానే ఆధిపత్య కులం గుర్తుకు రావాలి. రుడాల్ఫ్ అనగానే ఆ 3 రకాల పొలిటికల్ మొబిలైజేషన్. రజనీ కొఠారీ పేరు వింటే కుల రాజకీకరణ లేదా పొలిటిసైజేషన్ ఆఫ్ క్యాస్ట్. ఇక సిహెచ్ కూలీ కులం యొక్క బేసిక్ డెఫినిషన్, అంటే వంశపారంపర్య తరగతే కులం. ఇవి చాలా ముఖ్యం. సో ఓవరాల్గా భారత సమాజం యొక్క జర్నీని మనం 3 స్టేజెస్గా చూడొచ్చు. మొదట్లో అంతా పవిత్రత, మతమాధారంగా నడిచే వర్ణ వ్యవస్థ. ఆ తర్వాత పుట్టుక ఆధారంగా నడిచే సాంప్రదాయ కుల వ్యవస్థ. ఇక ఇప్పుడు డెమోక్రసీ, ఓట్ల ఆధారంగా నడిచే ఆధిపత్య కులాలు, ఓటు బ్యాంకుల వ్యవస్థ. సింపుల్గా చెప్పాలంటే ఇది పవిత్రమైన సమాజం నుంచి రాజకీయ సమాజం వైపు సాగిన ఒక పెద్ద ప్రయాణం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కులమనేది మాయమవ్వలేదు, జస్ట్ దాని రూపం మారింది. ఒక సామాజిక ఆచారం నుంచి ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మారింది. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈ పరివర్తనలో తరువాతి దశ ఏమై ఉంటుంది? భారత రాజకీయాల్లో కులం భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.